మరి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా గత 4 రోజుల క్రితం ఏలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారు అని అంటే, ఏలూరు నగరంలో సాయంత్రం 6 కాడి నుంచి ప్రతి ఈదులోనూ ప్రతి సందులోనూ గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. కానీ ఇటు ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. అలాగే బారుల్లో కూడా గంజాయి దొరుకుతుంది. అయినా ఎక్సైజ్ శాఖ వారు అసలు నిర్లక్ష్యం ధోరణిలో ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అనటం జరిగింది. అయ్యా, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్లో అన్నారో వారు గతంలో చేసిన వ్యాపారం ఏంటి, వారు మరదల పేరు మీద లైసెన్సులు తీసుకుని మద్యం షాపులు బార్లు వ్యాపారం చేసిన ఆయనే ఈ మాట అనటం చాలా విడ్డూరం. మరి ఈ రోజున ఆయన ప్రతిపక్షంలో ఉన్న మాట వాస్తవమే. కానీ ఆయన ఈ రోజున కామరకోట, టీ నరసాపురం, తలుకులపూడిలో ఈరోజు స్టిల్లుగా లైసెన్సీదారులు ఆయన ఈ రోజున కూడా అక్కడ కూడా ఆయన షాపుల్లో గంజాయి అమ్ముతున్నారా ఏంటి? ఏంటంటే వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికే ఏదో అధికారం వచ్చేవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఎందుకంటే ఆ నాయకుడు చెప్పింది అదే. ఆ నాయకుడు చెప్పిన తీరులోనే వీళ్ళు నడుస్తున్నారు. ప్రజల్లోకి రమ్మనండి, నేనే ఉంటాను. సాయంత్రం ఈ పక్కనే ఒక బార్ ఉంది, ఆ వెనకాల ఒక బార్ ఉంది, బ్రాందీ షాపులు ఉన్నాయి, వెళ్దాం. దమ్ముంటే రమ్మనండి, నేనే పట్టుకుని వాళ్ళ కాలర్ పట్టుకుని కౌంటర్లోంచి లాక్కొస్తా. నా కొడకల్లారా, మీరు అమ్మేది ఏంట్రా, ఈ గంజాయి లేరేంట్రా, ఈయనేంట్రా మీరు అమ్మేది అని చెప్పి నేనే లాక్కొస్తా. ఆడు ఎంతటి నాయకుడు అన్నామన్నాయి, ఏ పార్టీ నాయకుడు అన్నామన్నాయి, మాకు సంబంధం లేదు, నేను లాక్కొస్తా. అలా లేకుండా ఏదో అసలు గంజాయి ఏంటండి? అసలు రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పంట కింద అవార్డు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి గంజాయే. కోకో లేదు, కొబ్బరి లేదు, మిర్చి లేదు, ప్రత్తి లేదు, వరి లేదు, పామాయిల్ లేదు, గంజాయినే సాగు చేపించిన ఘనత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క పాలక మండలి, ఆ యొక్క మంత్రివర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబుకి పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం రాసిచ్చినట్టు రాసిచ్చారు. అప్పట్లో తెలీదా అవన్నీ ప్రజలకే? ఈ రోజున ఏలూరులో ఏ సందులో చూసినా 6 గంజాయి అంట. అసలు ఏంటండి ఈ మాటలు? ఏంటి? రమ్మనండి, మేము వస్తాం, ఎక్కడ జరుగుతుందో మేము చూస్తాం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే అధికారం వచ్చేవాలి, అధికారం వచ్చేస్తే అనుభవించేవాలి పదవులు. ఎలాగొస్తాయి వీళ్ళకి? ఏదో ఇచ్చారు, దరిద్రం పోయి మళ్ళీ వచ్చారు, 11 ఇచ్చారు, సిగ్గు శరం లేదు. 11 మంది గెలిచి అక్కడ కూర్చుని మాట్లాడరే, అసెంబ్లీకి వెళ్ళరే. ఈ యొక్క పోరాటం అక్కడే చేయొచ్చుగా. అయ్యా, ఏలూరు నియోజకవర్గంలో గంజాయి ఉంది, పలానా కాకినాడలో గంజాయి ఉంది అని అంటే అక్కడ నమోదు చేసుకుంటారు స్పీకర్ గారు, హోంమంత్రి గారు, ఆ యొక్క శాఖకు సంబంధించిన మంత్రివర్గం ఉంటుంది, మంత్రులు ఉంటారు, వాళ్ళు చెప్తారు దానికి సమాధానం. అది లేకుండా ఏదో మైకులు ఉన్నాయని చెప్పేసి అని ఏదో జరిగిపోతుంది, ఏదో ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు. మొన్నటిదాకా మెడికల్ కాలేజీలు అన్నారు, మెడికల్ కాలేజీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దీని మీద ఎక్కడో ఏదో జరుగుద్ది, దాన్ని ఎత్తు పట్టుకుని చూపిస్తున్నారు. వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ప్రజల్లోకి రమ్మనండి. మేము వేసిన రోడ్లు చూపించమనండి, మేము చేసిన అభివృద్ధి చూపించమనండి, మేము చేసిన సంక్షేమం ఏం చేస్తుందో, ఎన్డీఏ కూటమి సూపర్ 6లో ఏం చేస్తుందో వాటి మీద అడగమనండి. మేము చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. సాయంత్రం 6 ఏలూరు నియోజకవర్గంలో గంజాయి ఏంటి అంటే వీళ్ళు ఎంతసేపు ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు? వీళ్ళ మాటలు అసలు లెక్క చేయరు ప్రజలు. అక్కడ వచ్చే ఎలక్షన్లో ఈ 11 కూడా రమ్మనండి. రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, రమ్మనండి, చూస్తాం. ఆ రోజున ఎలా 2027లో చేశారో ఎలక్షన్, దాన్ని బాబులాగా చేసి చూపిస్తాం. రేపు కార్పొరేషన్ ఎలక్షన్ రమ్మనండి, మేము చూపిస్తాం. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి. ప్రజలందరూ చాలా ఇదిగా ఉన్నారు, అన్నిటికీ రంగం సిద్ధం చేసుకుని మేము ఉన్నామని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం.